ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్, ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ లెవెల్కి మనం రీచ్ అవుతూ ఉంటాం. అంటే దాన్ని డీల్ చేసే విధానం ఎలా ఉండాలి అంటే? అంటే ప్రైస్ ఒక ఇంపార్టెంట్ లెవెల్కి వచ్చింది అనుకోండి, ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో 3 థింగ్స్ జరుగుతాయి. ఒకటి బ్రేక్అవుట్ అవుతుంది. ఆ బ్రేక్అవుట్ అయినప్పుడు ట్రేడ్ చేసే వాళ్ళని మనం బ్రేక్అవుట్ ట్రేడర్స్ అంటాం. బ్రేక్అవుట్ ట్రేడర్స్ అంటే అది డౌన్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతున్నా, రెసిస్టెంట్ లైన్ బ్రేక్అవుట్ అవుతున్నా, స్వింగ్ హై బ్రేక్అవుట్ అవుతున్నా, లేదా ఏదైనా పర్టికులర్ మూవింగ్ యావరేజ్, ఆర్ఎస్ఐ, ఎనీ ఇండికేటర్స్ పర్టికులర్ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, మనం దాన్ని బ్రేక్అవుట్ అంటాం. అంటే ఇంపార్టెంట్ ఏరియా కనుక దాటి అవతలకి వెళ్తుంది, దాన్ని బ్రేక్అవుట్ అంటాం. ఒకటి ఆ ఏరియా దాటలేక బ్యాక్ వెళ్ళిపోతుంది అనుకోండి, దాన్ని బౌన్స్ అంటాం, అదే రివర్సల్ అంటాం. ఓకే, ఇంపార్టెంట్ ఏరియా దాటలేక ఇంటికి వెళ్ళిపోతుంది, దాన్ని బౌన్స్ లేదా రివర్సల్ అంటాం. రెండు, ఒక్కోసారి అక్కడే ఉండిపోతుంది, అది దాన్ని సడివే అంటాం మనం. అంటే రెసిస్టెంట్ దగ్గరికి వస్తుంది, ప్రైస్ అంతే ఉంటుంది, అంతే ముందు పోతే ఇంటికి పోతే అంతే ఉంటుంది. అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ప్రైస్ కనుక ఇంపార్టెంట్ లెవెల్కి రీచ్ అయిందంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి జరిగిద్ది. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్ అయితే వాడికంటూ ఒక ఎడ్జ్ అంటూ ఉంటుంది. ఆ ఎడ్జ్ ఏంటంటే, ఒక మేఘాలు కనుక దట్టంగా ముప్పు పడుతుంది అనుకోండి, దాన్ని స్మెల్ చేయగలుగుతాడు నెక్స్ట్ వర్షం పడబోతుంది అనే విషయం. నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు అంటే వాడుకున్న ఎక్స్పీరియన్స్ అలాంటిది. అలాగే కొంచెం కొంచెం డ్రిజిలింగ్ అవుతుంది అనుకోండి, ఇంక పెద్దది కాబోతుంది అని థాట్ వాళ్ళకి వస్తుంది. వీళ్ళు కూడా అంతే, ట్రేడర్కి ఒక ఎడ్జ్ అంటూ ఉంటుంది. ఆ ఎడ్జ్ ఏంటంటే వాళ్ళు కొన్ని లక్షల లేదా కొన్ని వేల సినారియోస్ని ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న సిస్టమ్ బట్టి వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. మేమైతే ఎక్కువ సార్లు ఏంటంటే రెసిస్టెంట్ దగ్గర కనుక ప్రైస్ ఎక్కువసేపు కన్సాలిడేషన్ జరుగుతుంది అనుకోండి, వాల్యూమ్ డ్రై అయ్యి, అది కూడా వాల్యూమ్ కంప్లీట్గా డ్రై అయిపోవాలి, అండ్ అక్కడ టైట్ కన్సాలిడేషన్ జరుగుతుంది అనుకోండి, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇద్దరు లేరు, అది ఖచ్చితంగా బ్రేక్అవుట్ అవుతుంది బెట్ కాసుకుంటాం మేము. అట్లా మీకు ఏదో ఒక ఎడ్జ్ ఉండాలా. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అంటే, మీరు ఆల్రెడీ వందల కొద్ది చార్ట్లు చూశారు కాబట్టి, ఆ సినారీ అలా వచ్చింది కాబట్టి ఏదన్నా ఒకటి బ్రేక్అవుట్ అవుతుంది అనుకుంటే లైన్ దగ్గర రాంగ్, అది అవ్వదు, యాక్సిడెంటల్గా అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. అది అక్కడ అవ్వాలి అంటే మాత్రం అక్కడ పాస్ అవ్వాలి, ఆ పాస్లో వాల్యూమ్ డ్రై అయిపోయి అండ్ హ్యూజ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ అవ్వాలన్నమాట. అందుకని బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ అబ్నామ్లో వాల్యూమ్ తోటి, క్యాండిల్ సైజ్ తోటి మనం కన్ఫర్మేషన్ చేసుకుంటుంది సస్టైన్ అవుద్దా లేదనేది. కాబట్టి మీ ఎడ్జ్ అనమాట. అందుకే ఒక ట్రేడర్కి ఉన్న ఎడ్జ్ ఏంటంటే, మీరు ఎలాంటి సినారియోలు ఈజీగా గేమ్ ఆడతారు, ఎలాంటి సినారియోలు మీరు అవాయిడ్ చేయాలో క్లారిటీ ఉండాలి. అండ్ ఒక లెవెల్ దాటుతుందంటే ఈ కాలేజ్ బ్రేక్అవుట్ ట్రేడర్, మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు చేస్తే ఫుల్ బ్యాక్ ట్రేడర్. ఒకవేళ అది బ్రేక్అవుట్ అవ్వకుండా బ్యాక్ వెళ్ళిపోతుంది అనుకోండి, వాళ్ళు టీఎస్టీ ట్రేడర్ అంటారు. అంటే టెస్టింగ్ బిట్వీన్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అనమాట ఇది. అందుకని మీకు ఏదో ఒక ఎడ్జ్ ఉంటేనే చేయగలుగుతారు. స్టాక్ మార్కెట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, మీరు ఏదైనా బ్రేక్అవుట్ అవుతుంది అనుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు, బ్రేక్అవుట్ కాదని చెప్పుకో డబ్బులు సంపాదించుకోవచ్చు. దాన్ని 2 రకాలు చెప్పాలంటే లేదు, రేంజ్ ట్రేడింగ్, ట్రెండ్ ఫాలోయింగ్ అంటే ఈ 2 పేర్లు పెడతాం అనమాట. కాబట్టి ఆ కండిషన్స్ వచ్చినాక నువ్వు వెయిట్ చేయాలా. అందుకని సిచ్యువేషన్ అవేర్నెస్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ట్రేడర్స్కి. అందుకని ఫిక్స్డ్ రూల్స్ పనిచేయవు ఇక్కడ. ఏ 2 ట్రేడ్ సెటప్స్ ఒకలాగా ఉండవు అనమాట. అందుకని ప్రైస్ ఒక ఇంపార్టెంట్ ఏరియా దగ్గరికి వస్తుందంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి జరిగింది, బ్రేక్అవుటా లేకపోతే రివర్సల్లా లేకపోతే అక్కడే ఉండిపోవటం జరిగింది. ఎక్కువసార్లు అది అక్కడే ఉండిపోతుంది. బట్ మీకు ఎడ్జ్ అంటూ ఉంటే లేదు, దాన్ని పేట్ చేయగలుగుతారు, పైకి బద్ద కింద బద్ద అనేది, దాన్ని బట్టి మనం గేమ్ ఆడతాం సార్. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ట్రేడర్కి అయితే అవగాహన ఉంటుందని చెప్తున్నారు సార్. అప్పుడే ఫ్రెష్గా వచ్చిన ట్రేడర్ ఇలాంటి టైంలో డీల్ చేయాలంటే ట్రేడింగ్ అనేది చాలా రిస్క్ గేమ్ అండి, సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది బేసికల్గా. అందుకని మీరు అంటిల్ డమ్మీ ట్రేడింగ్ చేసుకుని వస్తే తప్ప మీరు దాంట్లో రావద్దని చెప్తాను. మీకు అది రావాలంటే లేదు, దాంట్లో ఈ డిమాండ్ సప్లై ఏరియా ఐడెంటిఫికేషన్ రావాలి, వాల్యూమ్ ఐడెంటిఫికేషన్ రావాలి, అంటే క్యాండిల్స్టిక్ ఐడెంటిఫికేషన్ రావాలి, చార్ట్ ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ రావాలి, అండ్ వైక్ ఆఫ్ థియరీ ఇలాంటివి రావాలి, అండ్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి ఐడెంటిఫికేషన్ రావాలి, స్వింగ్ అనాలిసిస్ రావాలి, మార్కెట్ స్ట్రక్చర్స్ గురించి రావాలి, అండ్ సప్లిమెంటరీ ఇండికేటర్స్ గురించి రావాలి. వీటన్నిటి మించి నిఫ్టీ ఏం చేస్తుంది, సెక్టర్ ఏం చేస్తుంది, వరల్డ్ మార్కెట్ ఏం చేస్తుంది, ఇంటిగ్రేషన్ ఉండాలి. కాబట్టి మల్టిపుల్ థింగ్స్ నువ్వు ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో బిగినర్ స్కోప్ ఎక్కడ ఉంది? అందుకని బిగినర్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ లేదా మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఇలాంటి ప్యాసివ్ ఫండ్ మెథడ్స్ బాగుంటాయి. ట్రేడింగ్ అంటే ఇది రిస్క్ గేమ్, షార్ట్ టర్మ్ గేమ్, ఇది రిస్క్ గేమ్. ఇది అందరికీ కాదు, ఖచ్చితంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా అక్కడికి వచ్చి ట్రాప్ అవటం వేస్ట్ అనమాట. దాని బదులు నీకు కంఫర్ట్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఏరియాలో పెట్టుకున్నావు అనుకోండి, దట్స్ ఈజీ వే టు మేక్ మనీ మిగతా వాటితో పోల్చుకుంటే. ఎందుకంటే అక్కడ ఎక్స్పర్ట్స్ డీల్ చేస్తున్నారు. అండ్ ట్రేడింగ్ రిస్క్ గేమ్, అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప లోపల రావద్దని చెప్తాను. మీరు రిస్క్ గేమ్ అన్నారు కదా, చాలా మంది ఇది గ్యాంబ్లింగ్ కూడా అంటూ ఉంటారు. దర్ ఇస్ అ డిఫరెన్స్ ఇస్ దర్. గ్యాంబ్లింగ్ అంటే లేదు లక్ మీద గేమ్ ఆడతావు, ప్యూర్లీ నీ లక్ మీద నువ్వు గేమ్ ఆడతాను, దాన్ని మనం గ్యాంబ్లింగ్ అంటాం. సపోజ్ ఇప్పుడు మార్కెట్ పలానా స్టాక్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పోద్ది అంటే లేదు, మేము కొన్ని సైంటిఫిక్ మెథడాలజీ బేస్గా తీసుకుని చెప్తాము. ఈ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబిలిటీ ఇస్ దేర్ అని చెప్తాము. ప్రాబిలిటీని బేస్గా తీసుకుని బెట్ కట్ అని మనం ట్రేడింగ్ అనొచ్చు, హై ప్రాబిలిటీ.
ఫ్లాప్ అయిందంటే ఇంత స్టాప్ లాస్తో బయటకు వచ్చేస్తాం మేము. గ్యాంబ్లింగ్ అంటే అలా కాదు, నీకు రిస్క్ రివార్డ్ 1:1గా వచ్చింది పోద్ది. లాటరీ టికెట్లు కొంటే గ్యాంబ్లింగ్, నీ చేతుల్లో ఏం లేదు. అందులో సైంటిఫిక్ ఏముంది? ఇంకా మొత్తం టికెట్ కొంటే నువ్వే విన్ను, కానీ మొత్తం టికెట్ కొంటే నీకు గిట్టుబాటు అవ్వదు కదా. మొత్తం టికెట్లు అనుకోండి, నీకు వచ్చే ప్రైజ్ మనీతో పలుచుకుంటే నువ్వు పెట్టిన మనీ ఎక్కువ ఉంది, అది వర్త కాదు. నువ్వు ఒకటే టికెట్ కొన్నావు అనుకోండి, నీకు వచ్చే లాటరీ తగిలే ఛాన్స్ 0.1% ఉంటుంది. బట్ మేము ట్రేడింగ్ అలా కాదు, ప్రాబిలిటీ 60-70% ఉండే దగ్గర జాయిన్ అవుతాం. ప్రాబిలిటీ లేని చోట మేము ఎంటర్ వదిలేస్తుందండి అంతే. అందుకని చాలామంది ఈ 5 minutes క్యాండిల్ బాక్స్ పైన, హాఫ్ అన్ అవర్ క్యాండిల్ బాక్స్ పైన, డే క్యాండిల్ పైన, 6 months పైన, 1 year పైన, ప్యాటర్న్ పైన, ఏంటి ఇవన్నీ అంటే ఇట్స్ ఎ ప్రాబిలిటీ గేమ్స్. అందుకని మేము మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కంబైన్ చేసి అంటే ప్రాబిలిటీ పెంచి చోట ఎంటర్ అవుతాం, లేదంటే వదిలేస్తాం, దూరంగా ఉంటాం అనమాట. అందుకని ట్రేడింగ్ అంటే రోజు పోయి సిస్టమ్ ముందు కూర్చోవటం కాదు, ఛాన్స్ వచ్చినప్పుడే నువ్వు దాన్ని గ్రాప్ చేయటం అంతే. మిగతా టైంలో మీరు ఖాళీ కూర్చోవడం. ఇప్పటికీ చాలా మందికి ఒక డౌట్ ఉంది సార్, ట్రేడింగ్ లో డబ్బులు పెట్టడమే కానీ రావడం అంటూ ఉండదు అని ఒక అపోహ చాలా మందికి ఉంది. దానికి అది రాంగ్ అప్రోచ్ అండి. బేసికల్ ట్రేడింగ్ అంటే ఏంటి, బై అండ్ సెల్ విత్ ఇన్ ద 1 year. ఒక సంవత్సరం లోపు మీరు ఏదన్నా కొట్టుకొని సంవత్సరం లోపు దాన్ని అమ్మారనుకోండి, దాన్ని మనం ట్రేడింగ్ అనాలి. ఎనీబడి కెన్ ట్రేడ్. నేను 29 ట్రేడ్ చేశాను పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద, ఒక్క ట్రేడ్ కూడా ఫ్లాప్ అవ్వకుండా. దాన్ని గ్యాంబ్లింగ్ అని ఎలా అంటావు? అండ్ మ్యూచువల్ ఫండ్స్ మనం కొన్నాము, నాకు 5% ప్రాఫిట్ వచ్చింది, 1 year లోపు అమ్మాను, దాన్ని గ్యాంబ్లింగ్ ఎలా అంటావు? 5% ప్రాఫిట్ అయితే వచ్చింది కదా. అందుకు ట్రేడింగ్ అంత రిస్కీ అనే బదులు ట్రేడింగ్లో కొన్ని ప్రొడక్ట్స్ రిస్కీ, లైక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిస్కీ, అండ్ ఇంట్రాడేలో విత్ ఇన్ ద 5 hours పెరిగిద్ది లేదా పడిద్దని బెట్ కాయటం రిస్కీ. అలా కొన్ని ఉండొచ్చు. ఎంటైర్ ప్రొఫెషనల్ రిస్క్ అనలేవు. కార్ రేసింగ్ రిస్కీ, ఎంతమంది చచ్చిపోతారు మేడం గేమ్లో? మేబీ 100 gameలో ఒకళ్ళు ఇద్దరు పోతారు. రోడ్డు మీద పోతే రిస్కీ, బట్ దాని అర్థం అది ఎవరు రోడ్డు మీద తిరగలేదని కాదు. చదువుకుంటే జాబ్ వచ్చింది అంటారు, 99% ఎవరు రాదు మేడం. వ్యవసాయం చేస్తే బాగా సంపాదించుకోవచ్చు అంటారు, దాంట్లో 1% పడదు. అంటే ఏ ప్రొఫెషన్ అయినా సరే సక్సెస్ పర్సంటేజ్ మేబీ 5%, 10% ఉంటుంది. అన్ని చోట్ల ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి ఇది లూజ్గా ఎక్కువ మంది మాట్లాడుకుంటారు, వాటి గురించి మాట్లాడుకోరు. ఏ ప్రొఫెషనల్ సక్సెస్ పర్సెంట్ 100% చెప్పండి? ఉండదండి. అది ఎప్పుడు ఉంటుంది. అది అందులో ఎక్స్పర్ట్ అయితేనే నీకు వస్తుంది, లేకపోతే రాదు అంతే. థ్యాంక్ యూ సార్. రైట్.